అక్కడ చిన్న పెద్ద అంతా కలిసి ఆడారు, పాడారు, డాన్సులు కూడా చేశారు. ఆటపాటలే కాదు, సమాజంలో సంస్కారంతో ఎలా బతకాలో నేర్చుకున్నారు. సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి సంస్కృతం ప్రాధాన్యతను బోధించింది సంస్కృత భారతి సేవా సంస్థ. సమ్మర్ క్యాంప్ లో సంస్కృతం నేర్చుకునేందుకు చిన్న పెద్ద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సంస్కృత భారతి ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో 10 రోజుల పాటు ఈ క్యాంప్ జరిగింది. ఇందులో 300 మంది సంస్కృతం నేర్చుకున్నారు. ప్రతి వ్యక్తి సంస్కృతం నేర్చుకోవడం కోసం సంస్కృత భారతి కృషి చేస్తుందన్నారు సంస్థ నిర్వాహకులు. అందరూ సంస్కృతంలో మాట్లాడాలి, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు సంస్కృతంలో మాట్లాడాలనేది మా ప్రయత్నము. సంస్కృతము మాట్లాడటం నేర్చుకుంటూ శాస్త్ర పర్యంతం కూడా వీరు వెళ్ళాలి, అన్ని వైజ్ఞానిక విషయాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలన్నటువంటిది మా సంకల్పము. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు సంస్కృతం నేర్చుకోవడం కొరకు సంస్కృత భారతి 37 సంవత్సరాలుగా కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళలో సంస్కృత భారతి శాఖలు ఉంటాయి. ఆ శాఖల్లో రోజు 2 గంటల చొప్పున 10 రోజుల్లో సంస్కృతంలో మాట్లాడేటువంటి సంభాషణ శిబిరాలను నేర్పిస్తాము. అట్లా ఆ శిబిరాలలో వచ్చినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ 3 రోజుల వర్గ, 5 రోజుల వర్గ అట్లా పెడుతూ ఉంటాం. భాషా ప్రవేశ వర్గ, భాషా బోధన వర్గ, భాషా వికాస వర్గ అనేటువంటిది కూడా పెడుతుంటాము. మర్చిపోయిన భారత సంస్కృతిని ఈ క్యాంపులో గుర్తు చేశారు. సంస్కృతంలో రాసిన ప్రాచీన కాలం నాటి చరిత్ర చదవటానికి సంస్కృత్ ప్రాధాన్యతను వివరించారు. క్యాంపులో గేమ్స్ ఆడినా, పాటలు పాడినా, ఏం చేసినా అన్ని సంస్కృతంలోనే. ఇతర భాషల్లో మాట్లాడడానికి వీల్లేదు. ఏది మాట్లాడాలన్నా, డౌట్స్ అడగాలన్నా సాంస్క్రిట్లోనే అడగాలి. సంస్కృతం నేర్చుకోవడంతో ఎన్నో విషయాలు తెలిసాయంటున్నారు విద్యార్థులు. నాకు ముందు సంస్కృతం అనేది అసలు తెలియదు. ఇక్కడ వచ్చాక సంస్కృతంలో మాట్లాడాలనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఇంకా వాళ్ళు మహోదయ వాళ్ళు చెప్తుంటే ఇంకా ఎప్పుడు నేర్చుకుంటానా, ఎప్పుడు మాట్లాడతానా సంస్కృతం అనే ఫీలింగ్ వస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడద్దు ఇక్కడ. సంస్కృత్ ఎక్కువ నేర్చుకోవాలని ఇక్కడ అంతా సంస్కృతిలోనే చెప్తారు, అన్ని సంస్కృతిలోనే ఉంటుంది. ఇంకా యోగా, ఆసనాస్ మార్నింగ్ నుంచి అన్నీ ఉంటాయి. హెల్త్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. సంస్కృతం నేర్చుకోవాలనే భావనతో సంస్కృత భారతి సేవా సంస్థ ఏర్పాటు చేసిన క్యాంప్ 10 రోజుల పాటు సాగింది. ఇప్పటి వరకు చూశారు కదా, ప్రపంచంలోని అన్ని భాషలకు మూలం సంస్కృతం. ఈ సంస్కృతం నేర్చుకోవడం వల్ల దైవభక్తి, ఇతరుల పట్ల గౌరవ భావంతో పాటు ప్రాచీన కాలం నాటి చరిత్ర తెలుసుకునే అవకాశం ఈ సంస్కృతం భాషతోనే సాధ్యమంటున్నారు సంస్కృత్ భారతి సేవా సమితి నిర్వాహకులు. కెమెరా పర్సన్ మిథున్తో మల్లేష్, V6, హైదరాబాద్.